తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే అగోరి మీద కొంచెం పాజిటివ్ ఉంది. ఆడి మీద నాకేం పాజిటివ్ లేదు. అందరూ ఫేక్ నా కొడుకులు ఉండరు ఇడికిలాగా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మన మనసులో సింగిల్ సోలో లైఫ్ ఈజ్ సో బెటర్. అంటే ఇప్పుడు నీకు ఏదైనా బాధ అనిపించదా వర్షిని, లైక్ నాకు పెళ్ళి అవుతుందా, నాకు బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ చేసుకోవచ్చా, నన్ను ఎవరైనా చూస్తారా అని ఏమనిపిదా? చూడడానికే చూస్తారులే, కొంచెం చూస్తారు. అందంగా లేకపోయినా కొంచెం పర్లేదు కదా, చూడడానికే చూస్తారులే, కానీ మనం పట్టించుకోంలే. అంతేనా? అంటే పెళ్లి మీద దాని మీద ఉందా ఆలోచన, ఉందా పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా సెటిల్ అయ్యి అమ్మ నాన్న ఓకే అనుకుంటే, మంచిగా సెటిల్ అయితే అప్పుడు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా సంపాదిస్తున్నావా? లేదబ్బా, ఏం లేదు. అసలు ప్రమోషన్స్ ఏం రావట్లేదా? అసలు ప్రమోషన్స్ అంటే ఒక 2-3 చేశాను రీసెంట్ గానే. వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటా ఫస్ట్ చేసిన దానికి 4K ఏమో ఇచ్చారు. 4,000 ఇచ్చారు. అది కూడా ఒక 1 AM కి రీచ్డ్ లో ఉంది. 800 lakhs 800K ఏమో వెళ్ళింది. ఓకే ఓకే, బా సూపర్ కదా. యూట్యూబ్ లో ఏమైనా వస్తున్నాయి అది కూడా అడగండి, ఎందుకు డౌట్ ఉంటదిగా. యూట్యూబ్ లో కూడా రావట్లేదు. అంటే చేసాం గానీ $120 ఏమో వచ్చాయి. $100 మనం తీసుకోవచ్చు మనీ అనేవి. $120 అయినా కానీ మాకు తీసుకోవడం రావట్లే. ఏదో మెయిల్ పెట్టుకోవాలి, లెటర్ వస్తుంది అనేది ఉందంట కదా, అది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రేమ అంటే ఏంటి నీ దృష్టిలో? అంటే ఈ అఘోరా రాకముందంత వరకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. నేను ఏదైనా కానీ ఓపెన్ టాప్ అనమాట, ఇంట్లో అందరికి చెప్పేస్తాను. నాకు ఒకే ఒక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కూడా చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి కలిసి పెరిగాం అనమాట. చాలా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు అలా అనుకోవద్దు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను బాయ్ ఫ్రెండ్ లా యూజ్ చేసుకున్నాడు. మాది జెన్యూన్ అనమాట. ఇప్పటికి 15th year రన్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అనేది. అంతే. వాడు ఇంకా కాలేజ్ లో ప్రపోజ్ వచ్చినాయి, స్కూల్ టైంలో 7th క్లాస్ నుంచి నాకు ప్రపోజ్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ప్రతిదీ ఏదైనా కానీ అన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పేస్తా. అగోరి ఇది కూడా చెప్పాను కాబట్టి కొంచెం ఎలాగైనా సరే ఉన్నా. రాకముందే ఏం చెప్పలేదులే. అదే చేసింది. మా పెద్దన్నకి బాగా భయపడతాయి, ఎందుకంటే ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ, ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తాడు. నేనేమో అమ్మా అని ఆవిడ కూడా వెళ్ళిపోతా. అందుకని నాకు భయం కొంచెం. బేసిక్ గా ఆయన ఉండడం వల్ల ఇంకా నువ్వు ఈరోజు బయటపడ్డావు అంటే అదొక రీజన్ అవ్వచ్చేమో. నిజంగా. ఏం చేస్తుంటారు అన్నయ్య వాళ్ళు? అన్నయ్యకి అంటే గ్యాస్ బిజినెస్ ఉంది ఇది వరకు. సో అది లాస్ అయిపోవడం వల్ల 1 crore వరకు మాకు లాస్ అయిపోయింది బిజినెస్ లో. బానే ఉండేవాళ్ళ మీరు? బానే ఉండేవాళ్ళం. వీక్లీ వన్ డే పబ్కి వెళ్ళడం, రిలీజ్ అయిన మూవీకి వెళ్ళిపోవడం. ఏదన్నా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ తినేది మనమే అక్కడ. అంత ఇది కూడా కార్ ఉండేది, గోల్డ్ కూడా ఉండేది, మాకు మంచిగా ఉండేవాళ్ళం. బట్ కానీ ఆ బిజినెస్ లాస్ వల్ల 1 crore అంటే మాటలేం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే తాకట్లు పెట్టుకుని మేమే తినే పొజిషన్ లో ఉన్నాం అన్నమాట. అమ్మ హౌస్ వైఫ్, డాడీ ఇది వరకు హెల్త్ బాగున్నప్పుడు పాన్ షాప్ అండ్ కూల్ డ్రింక్ మెయింటైన్ చేసేవాళ్ళు. బాగానే రన్ అయింది. డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పి మేము ఇంట్లో ఉంచేసాం. ఇప్పుడు మళ్ళీ వర్క్ చేసుకుంటున్నారా? లేదు, డాడీ ఇంట్లోనే ఇంకా మనకి మినీ గార్డెన్ ఉందన్నమాట. అక్కడే ఇంకా మొక్కలు అవన్నీ పండిస్తూ ఉంటాడు. ఎంత వస్తున్నాయి పచ్చళ్ళ నుంచి? పచ్చళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు, నేను పంపిస్తాను, వాళ్ళు డబ్బులు వేస్తారు. మరి అదే డబ్బులు తిప్పి పచ్చళ్ళకే పెడతా. ప్రాఫిట్ ఏదైనా వచ్చింది అంటే ఏదైనా సరే నేను పచ్చళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అబ్బా. ఇంకా నా ప్యాకింగ్ ఎలాగా ఇస్తే బెస్ట్ ఉంటది, మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. కానీ ₹1 కూడా నా ఓన్గా అయితే వాడుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఎలా? ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అంటే ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. చిన్న అన్నయ్య అంటే ర్యాపిడో చేస్తున్నాడు, అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అనమాట, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. అది అయిపోతే ఏమైనా జాబ్ వస్తుందేమో అని చెప్పని వెయిటింగ్. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో, మనమైనా సరే అని ర్యాపిడో చేస్తూ ఉంటాడు. నేను నాతో ఒకటి స్కిప్ చేసి, లవ్ అంటే ఏంటి, ఏం అర్థమైంది లవ్ అంటే? లవ్ అంటే కొవ్వు, సో ఆ కొవ్వు జోలికి వెళ్ళొద్దు అంతే. అంతే. ఫైనల్ గా మీ ఆడియన్స్ కి, జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఆడియన్స్ కంటే మెయిన్ ఆడపిల్లలకైతే ఒకటే చెప్తాను, ఇలాగ ఎవరైనా వచ్చి ఇలా మాయ చేస్తే మాత్రం మాయలో పడొద్దు. టెంపుల్స్ అంటారు మీ ఇంటి చుట్టుపక్కల, అంటే మూవీలో కూడా ఉంది కదా, గుడి లేని ఊరంటూ ఉండదు అని చెప్పని. చక్కగా టెంపుల్కి వెళ్ళండి,
పేరెంట్స్ చెప్పింది వినండి, మీకు అంతగా ఇష్టమైతే ఇంట్లో ఒప్పించుకొని చేసుకోండి, ఇలా మాత్రం చేయొద్దు, అలాగే దొంగ నా గోర నా కొడుకులను అయితే నమ్మొద్దు. ఇదైతే గట్టిగా చెప్తా. నేను ఆ గోర నాకు శక్తులు ఉన్నాయి, విభూతి తెచ్చా, లింగం తెచ్చా అంటే యాడ్ నుంచి చెప్తాడు ఆడైనా, ఏదో మాయ చేయాల్సిందే. ఇవన్నీ చూసి మోసపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూసే పడిపో, ఇంట్లో హ్యాపీగా ఉండండి, అమ్మ నాన్నతో సరదాగా గడిపేయండి. రిలీజ్ అయితే అంటే వారానికి ఒక మూవీ లేదా రెస్టారెంట్కి వెళ్ళి తినడం, ఇలాంటి లైఫ్ ఈజ్ గుడ్ అబ్బా. ఇలాంటి మెమరీస్ అని నేను మిస్ అయిపోయాను అనమాట. ఏం చూసి నచ్చాడని నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్ అబ్బా, క్వశ్చన్ మార్క్. ఏం చూసావా ఆయనలో అంత పడిపోయి? ఏం చూసి పర్లేదు, ఏం చూసి నచ్చలేదు, అదంతా మాయ 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 మాయ. ఓకే డన్. శ్రీ విష్ణు నీకు మంచి జరగాలని, ఇప్పటికైనా బాగుంటావని. బాగున్నాను, ఇంకా బాగుంటావు ఏంటి అంటే లైక్ సెటిల్, మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా సెట్ అవ్వాలి, పేరెంట్స్ ని చూసుకోవాలి, ఇలాంటి దారిలోకి మళ్ళీ వెళ్లకుండా మంచి వేని చూసుకుంటామని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే అవ్వాలనుకుంటున్నావు, నేను కూడా గట్టిగా అనుకుంటున్నా, అది మంచి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే అయిపోతా. అయ్యో తప్పకుండా. శ్రీవాష్ నేను మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు, చాలా కష్టాల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు see you. Bye. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.